చీరబోయిన బబితకు అమ్మేయడం జరిగింది. దానికి సంబంధించిన సేల్ డీడ్ డాక్యుమెంటు మొన్న 21 నవంబరు 2024 21 నవంబరు 2024 దాంతోపాటు ఇంకొక సేల్ డీడ్ కూడా చేసినారు. వీరికి చేసింది చీరబోయిన బబితకు చేసింది 6 గుంటలు అయితే చీరబోయిన సుజాతకు చేసింది ఎకరం 18 గుంటలు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ సేమ్ డే. ఈ విధంగా మరి ఒకరి నుంచి ఒకరికి అమ్ముతున్నట్టుగా కొంటున్నట్టుగా జీపీఏ చేస్తున్నట్టుగా డాక్యుమెంట్ చూపించి చివరాఖరికి ఏముంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఎవరుందని స్పష్టంగా అర్థమవుతుంది. 1 గిరిజనుల భూములు, 2 అసైన్డ్ చేసిన భూములను కొనుగోలు చేయడము అమ్మకాలు చేయడం జరిగింది. 3వది ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన ఇప్పటి ఎమ్మెల్యే గారి పిఏ అండ్ డ్రైవర్ గారి మీద ఈ డాక్యుమెంట్లు ఉన్నాయని స్పష్టంగా నేను ఆధారాలతో తీసుకొచ్చాను. దీంట్లో నమ్మకం ఏంటి అంటే వారి ఫోటోలు వారి ఆధార్ కార్డులు కూడా ఈ సేల్ డీడ్లలో చాలా స్పష్టంగా ఈ సేల్ డీడ్లలో ఉన్నాయి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేను ఇక్కడ రావడం జరిగింది. అంటే భూదందాలకు నాకు సంబంధం లేదని చెప్పుకునే ఐలయ్య గారు ఈరోజు మీరేం సమాధానం చెప్తారు? ముఖ్యంగా గిరిజనుల భూములను ఏమాత్రం భయం లేకుండా కబ్జాలు చేయడము, ఒకరి పేర్ల మీదకి ఒకరికి డాక్యుమెంట్లు మార్చడము, మరి ఈ విధంగా చేస్తున్న ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, దీనికి నువ్వేం సమాధానం చెప్తావని నేను అడుగుతా ఉన్నాను. నీ సమాధానం ఏంది అని అడుగుతా ఉన్నాను. ఇట్లా ఈ విధంగా చాలా ఉన్నాయి. ఒకటి తీసుకొస్తా అని చెప్పినా ఇది 2వది మీ ముందుకు రావడం. మా భూదందాల ఐలయ్య చేస్తున్న కార్యక్రమాలు ఎందుకు నేను ముందుకు వస్తున్నా అంటే చిన్న విషయానికి చాలా చిన్న విషయాలకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద కేసు చేసి విచారణకు పిలిపిస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్లకు. మరి ఇంత పెద్ద ఎత్తున భూదందాలు చేస్తూ అక్రమాలు చేస్తూ స్వయాన వారు ఎమ్మెల్యే కాకముందు కూడా కాదు, వారు ఎమ్మెల్యే అయినాక సంవత్సరానికి వారి దగ్గర పనిచేస్తున్న పిఏ వారి దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ పేరు మీద డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి సుస్పష్టంగా మీ దగ్గరకు నేను వచ్చినాను. అంటే ఈ విధంగా తప్పులు చేస్తున్న వారి మీద మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏ పని చేసినా బారాకూన్ మాఫా అని అడుగుతున్నా. ఎన్ని హత్యలు చేసినా మాఫైనా, ఎంతమందికి అన్యాయం చేసినా మాఫైనా? మేము దీని మీద డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఈ పట్టాలన్నీ కూడా మరి ఈ సేల్ డీడ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి హక్కుదారులైనటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ గిరిజనుల పేరు మీద ఫ్రెష్గా పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్యాయాలకు మరి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఆ గిరిజనులకు భూములు వాళ్ళకు పట్టాలు వచ్చే వరకు కూడా ఉద్యమిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆలేరు నియోజకవర్గంలో ఒకటి వెనుక ఒకటి జరుగుతూ ఉంది. మరి నేను అనుకుంటా మా ఎమ్మెల్యే గారు చాలా క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి ఏ అలవాటు ఉందో యథా రాజా తదా ప్రజ. సీఎం గారు చేస్తున్న పనులే నేను చేస్తానే మాట. 1 అసైన్డ్ భూములు, సీలింగ్ భూములు. అసైన్డ్ భూములు అమ్మడము కొనడం ఒక విషయం అయితే, ఎవరైతే 2 అమాయకులు గిరిజనులు చదువురాని వాళ్ళు భూమి అమ్మినామని చెప్పిన కదా, 504 సర్వే నంబర్లో వాస్తవంగా వాళ్ళకి పట్టా లేదు. సీలింగ్ భూమిని అమ్మేసినారు, అంటే ప్రైవేట్ ల్యాండ్ని అమ్మేసినారు. వాళ్ళకి తెలియక డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టేసి వదిలేసినారు తప్ప అది వాస్తవంగా చెప్పాలంటే 502లో అసైన్డ్ భూములు అయితే సర్వే నంబర్, 504లో అవి ప్రైవేట్ ల్యాండ్స్ పట్టా భూములు. వాటిని ల్యాండ్ ఎక్సెస్ ఉండడం వల్ల గతంలో సీలింగ్ భూముల కింద గుర్తించడం జరిగింది. ఇట్లాంటి భూముల్ని ఈరోజు ఒకరి వ్యక్తి మించి ఒకరికి మారుస్తూ వస్తే రేపు ఎమ్మెల్యే గారు అంటే ఆయన 2006లో వాళ్ళకి పట్టాలు ఇస్తే నాకేం సంబంధం,
2008లో వాళ్ళు అమ్ముకుంటే నాకేం సంబంధం అంటే అనొచ్చు. మరి 2024లో మీరు 2023 నవంబర్లో ఎమ్మెల్యే అయితే 2024 నవంబర్లో మీ పిఏ గారి పేరు మీదకి డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది? మీ డ్రైవర్ పేరు మీదకి డాక్యుమెంట్ ఎట్లా వచ్చింది? గిరిజనుల భూములు మీ వాళ్ళ పేరు మీదకి ఎట్లా వచ్చినాయి? మళ్ళీ ఈ డ్రైవర్ గారు ఈ పిఏ గారు అమ్మిన భూములు ఎవరికి పోయినాయి? స్వయానా మీ చుట్టానికే పోయినాయి, బయటికి పోలే. బాజాబ్తా మీ చుట్టానికే ఈ పట్టాలు అనేటివి జరిగినాయి, సేల్ డీడ్ అనేది జరిగింది. వారు కూడా ఇంకా గొప్పగా నాలా పర్మిషన్ కూడా తీసుకున్నారు. రీసెంట్గా వారు కూడా నాలా పర్మిషన్ తీసుకున్నారు. సో ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఆలేరు ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ చిత్తశుద్ధి ఏమన్నా ఉంటే మీరు నిరూపించుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది నాలా పర్మిషన్, ఇది నాలా పర్మిషను. చివరిగా ఈసీ డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నాం, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. ఈసీలు నాలాలు ఈ విధంగా అక్రమంగా గిరిజనుల భూములను, సీలింగ్ భూములను, అసైన్డ్ భూములను నీ వాళ్ళ పేరు మీదకి మార్చుకొని మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి మీ బంధువుల పేరు మీదకి మార్చుకొని అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గారి మీద ఏ పాటి చర్యలు తీసుకుంటుందో ఈ ప్రభుత్వం మేము తప్పకుండా చూస్తాం. చర్యలు తీసుకోకపోతే, ఈ గిరిజనులకు కనుక న్యాయం జరగకపోతే తప్పకుండా గిరిజనుల పక్షాన పోరాటం చేస్తాం, గిరిజనులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. ఇంకొక మాట కూడా నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, వీరి భూదందాలు చాలా ఉన్నాయి. మా దృష్టికి 4-5 వచ్చినప్పటికీ మారుతారేమో అనుకున్నాం, కానీ మారే పరిస్థితి కనబడతలేదు. ఇంకా అది రెట్టింపు అవుతూ ఉంది. అధికారంలోకి వచ్చినాక నాకు ఎదురెవరు అన్నట్టుగా ఉన్నది ఆయన పరిస్థితి. ఇప్పటికీ 2 అంశాలు మీ ముందుకు తీసుకొచ్చిన, భవిష్యత్తులో కూడా మళ్ళొక ఎపిసోడ్ తీసుకొని మీ ముందుకు వస్తాను. ఈ విధంగా వారు చేస్తున్న అక్రమాలకి మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తప్పకుండా వేచి చూస్తాం. అదేవిధంగా ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామంటే అక్కడున్న మా జిల్లా మంత్రులకు, ముఖ్యమంత్రి గారి దృష్టికో తప్పకుండా ఈ విషయం వెళ్తుందని నేను అనుకుంటా ఉన్నా. ఇంకొక పని కూడా తప్పకుండా చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా మరి చీఫ్ సెక్రటరీకి కూడా రాస్తాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా పార్టీ ఎమ్మెల్యే తప్పు చేస్తే మేము ఎట్లా చర్యలు తీసుకుంటామని వారికి ఏమన్నా మోమాటం ఉండో, పార్షాలిటీయో చూపిస్తుండొచ్చు. అందుకే చీఫ్ సెక్రటరీ గారికి కూడా గతంలో నేను ఏదైతే 9th జనవరి నాడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మీ దృష్టికి భూదందాల ఐలయ్య అనే ఏ విషయం అయితే చెప్పినో ఆ విషయాన్ని నేను చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ ద్వారా పంపించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన ఈ 2వ విషయాన్ని కూడా తప్పకుండా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్తాం. వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, గిరిజనులకు న్యాయం జరగాలని, గిరిజనులకు బాజాప్తా ఆ పట్టాలు వాళ్ళకు వర్తింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.